హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో పచ్చళ్ళు తినొచ్చా, అంటే ఊరగాయలు పికిల్స్ ఉంటాయి కదా, అవి తినొచ్చా తినకూడదా అనేది చాలామంది అడిగారండి. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే అవి తినొచ్చా తినకూడదా, అసలు ఎంత పరిమితి వరకు తినొచ్చు, అలాగే ఎవరు తినకూడదు, సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, దీనివల్ల వచ్చే ఉపయోగాలు, సో అన్నీ చెప్తాను. సో మనకి పచ్చళ్ళు తినడం వల్ల కొన్ని రకాల యూజెస్ కూడా ఉన్నాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో, అలాగే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంతమంది అవాయిడ్ చెయ్యాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో, అంటే కొంతమంది గర్భిణీలు మాత్రమే, అంతమంది కాదు. సో కొంతమంది అవాయిడ్ చేయాలి. సో ఇట్లా ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేకపోతే ఇక్కడ స్కిప్ చేసి వదిలేసేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను కింద డిస్క్రిప్షన్లో స్కాన్ రిపోర్ట్స్ వీడియోస్ అనేది ఇస్తాను, ఎందుకంటే అందులో బేబీ బాయ్ బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్ రెండూ పెట్టాను. మీ యొక్క స్కాన్ రిపోర్ట్స్ ముందు పెట్టుకొని ఈ స్కాన్ రిపోర్ట్స్ యొక్క వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, బేబీ బాయ్ బేబీ గర్ల్ అని. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. స్కాన్ రిపోర్ట్స్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో పికిల్స్ ఎందుకు తినాలనిపిస్తుంది అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది మన బాడీలో చాలా వేగవంతంగా, అంటే చాలా స్పీడ్గా రిలీజ్ అవుతుంది. అంటే ప్రెగ్నెన్సీ అయిన వెంటనే మన బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది చాలా స్పీడ్గా రిలీజ్ అవ్వడం వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైసీ ఫుడ్ అనేది తినాలనిపిస్తుంది చాలామందికి. అంటే 100లో 75% మంది గర్భిణీ స్త్రీలకి ఇలా అనిపిస్తుంది. అంటే ఇంకా దానివల్ల ఏంటంటే ఈ హార్మోన్ అనేది బాడీలో ఎక్కువగా రిలీజ్ అయ్యేసరికి ఏంటంటే మనకి మంచిగా ఏదైనా ఒక స్పైసీ ఫుడ్ తినాలి ఇలా అనిపిస్తుంది. సో అలా మెయిన్ వచ్చేసరికి ఏంటంటే ఈ పికిల్స్ తినాలనిపిస్తుంది. సో చాలామంది ఏంటంటే పికిల్స్ తినాలి, వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలి, ఇలాంటివి కొన్ని ఆహారపు కోరికలు అనేది కలుగుతాయి. సో కదా, అయితే దీన్ని తీసుకోవడం వల్ల యూజెస్ అనేది కొంచెం ఉంది. ఏంటి, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, అంటే ఎలక్ట్రోలైట్ స్థాయిల్ని మంచిగా కాపాడుతుంది మన బాడీలో. అంటే సోడియం పొటాషియం ఉంటాయి కదా ఈ ఖనిజ లవణాలు, ఈ సోడియం పొటాషియం అనేది మన బాడీలో బేబీకి, మనకి అంటే గర్భిణీ స్త్రీకి, కడుపులో ఉన్న బేబీకి ఇద్దరికి కూడాను ఆ ఎలక్ట్రోలైట్ స్థాయిల్ని మంచిగా కాపాడుతుంది. సో అదొక్కటే యూజ్ ఉంది ఇది తీసుకోవడం వల్ల. అండ్ ఇంకొకటి అంటే పికిల్స్లో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి మామిడి ఉంది, టమాటా ఉంది, అండ్ చాలా పికిల్స్ ఉన్నాయి. బట్ అన్నిటిలో ఒక ఉసిరి ఉంటుంది కదా, మనకి ఈ ఉసిరి పికిల్ అనేది తీసుకుంటేనే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. అంటే లైక్ మన బాడీలో రోగ నిరోధక వ్యవస్థ, అంటే ఇమ్యూనిటీ బూస్టప్లా పనిచేస్తుంది. అండ్ మనకి జీర్ణ వ్యవస్థని, అంటే డైజెస్టివ్ సిస్టమ్ని కూడా మెరుగుపరుస్తుంది ఈ పికిల్స్. అంటే మెయిన్ ఉసిరికాయ పికిల్ తీసుకుంటే కొన్ని రకాల యూజెస్ ఉన్నాయి. అంటే జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, ఎలక్ట్రోలైట్ స్థాయిలు కూడా మంచిగా మెరుగుపరిచి, అండ్ ఆల్సో ఇమ్యూనిటీ బూస్టప్లా కూడా ఉంటుంది. సో కాబట్టి ఉసిరికాయ పికిల్ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. సో అదొకటి. ఈ 3 యూజెస్ అయితే ఉన్నాయి. పికిల్స్ ఏ పికిల్ తీసుకున్నా సరే ఎలక్ట్రోలైట్ స్థాయిల్ని అలాగే జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తాయి. ఉసిరి పికిల్ తీసుకుంటే మాత్రం ఇమ్యూనిటీ బూస్టప్లా మన బాడీకి అనేది కొంచెం యూజ్ అవుతుంది. కాబట్టి ఇది అంటే మనకి పిక్కులు తీసుకోవడం వల్ల యూజెస్ ఇవి. ఎందుకు పిక్కులు తీసుకుంటాము, మనకి బాడీలో ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది వేగంగా రిలీజ్ అవుతుంది కాబట్టి తినాలనే ఒక సిమ్టమ్ అనేది కలుగుతుంది మన బాడీలో. సో అది అయితే ఇది తీసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే వస్తాయి. మనకి లిస్టీరియా అనే ఒక బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఫామ్ అవుతుందంటే ఎక్కువగా తీసుకోకూడదు. అంటే తరచు డైలీ అనేది తీసుకోకూడదు. ఎలా అంటే వీక్లీలో ఒక ట్వైస్, అంటే 2 టైమ్స్, వీక్లీలో ఒక 3 టైమ్స్, లేదా మంత్లో ఒక 5 టైమ్స్ అట్లా మనం తీసుకుంటే ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు. డైలీ అంటే కొంతమంది చాలా, అంటే ఇంకా మిగతా కర్రీస్ కానీ ఇంకా ఏమీ తినాలనిపించదు.
అంటే మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. సో ఆ మార్నింగ్ సిక్నెస్ ఉండే వాళ్ళు ఎక్కువగా ఈ పికిల్స్ని లైక్ చేస్తారు. సో ఆ పికిల్స్ అనేది డైలీ మనం అంటే డే బై టూ అట్లా తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు మన బాడీలో ఏంటంటే లిస్టీరియా అనే ఒక బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. సో ఆ లిస్టీరియా వల్ల ఏంటంటే అది ఒక ప్రాణాంతకరమైన బ్యాక్టీరియా. సో ఆ బ్యాక్టీరియా వల్ల కొంచెం బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది, మీకు ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి డైలీ కూడా పికిల్స్ అనేది తీసుకోకూడదు, అవాయిడ్ చేయాలి. అంటే మంత్లో ఒక 5 టైమ్స్ లేదా ఒక 7 టైమ్స్ అట్లా తీసుకుంటే నో ప్రాబ్లం. డైలీ తీసుకుంటేనే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. లిస్టీరియా అనే బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఫామ్ అయిపోతుంది. చెప్పాను కదా, అది ఒక ప్రాణాంతకమైన బ్యాక్టీరియా. సో అది అండ్ ఇంకొకటి మనం ఈ పికిల్స్ తీసుకోవడం వల్ల కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో ఆ సిమ్టమ్స్ కనిపించాయి అనుకోండి, అప్పుడు మనం కంప్లీట్గా పికిల్స్ని అవాయిడ్ చేసేయాలి. సో ఆ సిమ్టమ్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనం పికిల్ తీసుకుంటాం, ఒక అంటే రైస్లో కలుపుకొని తిన్నా సరే లేకపోతే ఇంకే రకంగానే సరే తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బాడీ అనేది డీహైడ్రేట్ అయ్యింది అనుకోండి, లైక్ డీహైడ్రేషన్ అనేది మన బాడీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా అవాయిడ్ చేసేయాలి. అంటే డీహైడ్రేషన్ అంటే మనకి ఫస్ట్ ఎలా అనిపిస్తుందంటే అంటే ఫేస్ అంతా బాగా వేడిగా అయిపోవడం, అండ్ మనకి పెదాలంతా పొడిబారిపోవడం, బాడీ అంతా బాగా వేడిగా ఉండడం, వేడి సెగల్లా పొగల్లా రావడం, మన బాడీ నుంచి అలా ఉందనుకోండి. అంటే కొంతమందికి పికిల్స్ తీసుకున్న వెంటనే ఈ సిమ్టమ్ కనిపిస్తుంది, అంటే ఆ డేలో అయినా నెక్స్ట్ డేలో అయినా సరే. సో అలా పికిల్స్ తీసుకునేటప్పుడు బాడీ డీహైడ్రేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా పికిల్ని అవాయిడ్ చేసేయాలి. సో అదొక ఫస్ట్ డేంజర్ సిమ్టమ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ పికిల్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి విరేచనాలు వచ్చి డయేరియా కింద వస్తుంది. సో డయేరియా అంటే పర్ డేలో ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ 8 టైమ్స్ ఇట్లా మోషన్స్ ఫామ్ అంటే వస్తాయి. సో అలా వచ్చేటప్పుడు అది డయేరియా కింద వచ్చేస్తుంది. సో అలా డయేరియా వచ్చినా సరే బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది, మీకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ డీహైడ్రేషన్ అయినా, ఎక్కువసార్లు మోషన్స్ అయినా, అండ్ స్టమక్ పెయిన్ వచ్చిన అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఈ పికిల్స్ తీసుకోవడం వల్ల కొంతమందికి స్టమక్ పెయిన్ అండ్ మంట, అంటే వెజైనా పార్ట్లో కొంతమందికి మంట కూడా వస్తుంది. సో అంటే ఏదో గుచ్చినట్టుగా లాగినట్టుగా బాగా వేడి సెగలాగా మంటలా కూడా వస్తుంది. సో ఇది మెయిన్ డీహైడ్రేషను, స్టమక్ పెయిన్ అండ్ మంట వచ్చిన, ఇంకేదైనా మూమెంట్ సరిగ్గా తెలియకపోయినా సరే ఇవన్నీ కూడా డేంజర్ సిమ్టమ్. అలాంటప్పుడు మీరు పికిల్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసి మీరు డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి. సో ఇది ఆ పికిల్స్. ఇంకా ఎవరంటే కొంతమందికి మాయ కిందకు ఉండే వాళ్ళు కూడా తినకూడదు, అవాయిడ్ చేయాలి. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.